అదే వాటర్ వాళ్ళు అదే పట్టిన మాట్లాడండి సార్. సో ఇప్పుడు అదే పట్టిన సార్ మాకు వాలంటీర్ ఎవరు చెప్పలేదు మాకు ఇట్లా ఉందా మ్యాచ్ ఉందని వాళ్ళని ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వచ్చి టైం అయిపోయింది బయట ఇచ్చేయారు మాకు ఇచ్చేయారు. మేము ఒప్పుకున్నదండి ఎందుకంటే అమ్మాయిలు వచ్చారు ఏడు మొత్తం టీం మొత్తం దిగిపోయారు వాళ్ళు టీం వచ్చారు కదా ఇప్పుడు వేరే ఆమె టీం అని ఉన్నారు మ్యాచ్లు ఆడతారు అది కూడా టైం దాటిన తర్వాత వచ్చేసారు అప్పుడు భయ్య సైడ్ ఉన్నారు 22 వాళ్ళు టైం దాటిన అమ్మ మీరు దెబ్బలాడద్దు నేను సార్ ఒక్కటి ఏంటంటే అమ్మ కాకపోతే నాకు టీం ఉందనుకో వాళ్ళు ఆ టైంకి రాలేదనుకో దాన్ని రీషెడ్యూల్ చేసి తెల్లారాడిచ్చు నాకు అన్యాయం జరుగుతుంది రూల్ ప్రకారం జరగట్లేదు ఇక్కడ జరగకపోతే మాట్లాడుకో కబడ్డీకి రమ్మని చెప్తే ఇక్కడ వచ్చాము కానీ సరైన టీం లేదు ఎదురుగుండా వాళ్ళేమో నలుగురు వచ్చారు నలుగురు వస్తే ఇప్పుడేమో 5వ నెంబర్ ఇప్పుడు వచ్చింది 5 గంటలకే 5 ఇప్పుడు ఆడతానని అంటున్నారు ఇప్పుడు ఎలా ఆడతామో సరైన టీం అడుగుడు ఉండాలి కదా పొద్దున మేము 11:30కి వచ్చామండి భోజనం పొద్దు నుంచి ఏం తినలేదు మేము ఇక్కడే ఉన్నాం ఇప్పుడు ఎగ్జామ్ రాసారు కాలేజీకి వెళ్ళాలి మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మేము ఆపుకుని వచ్చాము మేము రాలేదండి మాది ఉండి 4 సచివాలయం జాన్ అండి మాది వెలువరండి వాండర్ వాళ్ళకి మాకు వెలువరలకి వాండర్ వాళ్ళకి మ్యాచ్ ఆడదండి మ్యాచ్ ఆడితే లాస్ట్ టోర్నమెంట్కి 3 రైడ్స్ ఉంటాయి సార్ 3 రైడ్స్ ఉంటే 2 రైడ్లు వాళ్ళకి ఇచ్చారు లాస్ట్ రైడ్ మాది వచ్చింది సార్ ఆ రైడ్ అవ్వకుండా మ్యాచ్ వాళ్ళకి విన్ ఇచ్చేసారు సార్ గేమ్ అవ్వకుండా ఇస్తారు సార్ విన్ అసలు లాస్ట్ రైడ్ ఉంది సార్ ఆ లాస్ట్ రైడ్ మాదే సార్ మేము ఇంకా మమ్మల్ని లాస్ట్ రైడ్ అయిన వాళ్ళు సార్ గేమ్ వాళ్ళకి విన్ ఇచ్చేసారు సార్ వాళ్ళు నచ్చడానికి ఇచ్చారు సార్ వాండర్ వాళ్ళకి ఇచ్చారు సార్ లాస్ట్ రైడ్ కూడా అవుట్ 30 మినిట్స్ అయిపోయింది లాస్ట్ రైడ్ అయితే మాకు ఇవ్వలేదు సార్ వాండర్ వాళ్ళకి విన్ ఇచ్చేసారు సార్ అవుట్ వాళ్ళు కూడా అవుటే సార్